దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 267. శక్తి ముందు సామ్రాట్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసి భరత్‌తో మాట్లాడుతూ ఉంటాడు. "మాకు సహాయం చేయాలని ఎందుకనుకుంటున్నావు భరత్?" అని అడుగుతాడు సామ్రాట్. భార్య పక్కన కూర్చున్న భరత్ పశ్చాత్తాప భావనతో మాట్లాడుతూ, "తెలిసో తెలియకో శక్తి విషయంలో పొరపాటుగా మాట్లాడి మీ ఇద్దరి మధ్య దూరం పెంచాలని చూశాను. శక్తి విషయంలో నేను ఎంత దారుణంగా మాట్లాడానో తలుచుకుంటే నిజానికి ఇప్పుడు నా మీదే నాకు అసహ్యంగా ఉంది సామ్రాట్. అలా ఎలా మాట్లాడగలిగానా అని ఇప్పుడు అనిపిస్తుంది. నోరు జారితే వెనక్కి తీసుకోలేం కదా! అలా తీసుకునే అవకాశం ఉంటే బాగుండని అనుకుంటున్నాను" అంటాడు బాధపడుతూ. భరత్‌లో వచ్చిన మార్పు సామ్రాట్‌కే కాకుండా ఇప్పుడు శక్తికి కూడా ఆ మాటల్లో అర్థమవుతుంటుంది. భరత్‌లో ప్రతి మాట రత్నప్రభలో భయాన్ని పెంచుకుంటూ వెళ్తుంటే సౌమ్య మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. భరత్ అలా మాట్లాడుతూనే పక్కన కూర్చున్న సౌమ్య భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకొని, "మా భార్యాభర్తలు కలిసాకే భార్యాభర్తల అనుబంధం అంటే ఏంటో తెలిసింది సామ్రాట్. శక్తితో చిన్నతనం నుండి కలిసిమెలిసి తిరిగి చివరికి మాటలతో తనని అవమానించినందుకు ఇప్పుడు నిజంగా బాధపడుతున్నాను. శక్తి దగ్గరకొచ్చి క్షమించు అని అడగడానికి కూడా నా మొహం చెల్లడం లేదు. నేను చేసిన తప్పుల్ని నువ్వు మనసులో పెట్టుకోకుండా మా భార్యాభర్తలు కలవడానికి నువ్వు మాకు సహాయం చేశావు. ఈ విషయంలో మీకు ఏ విధంగా కృతజ్ఞతలు తీర్చుకున్నా తక్కువే అవుతుంది. ఆ బాధలో మీ ఇద్దరి గురించి ఆలోచిస్తూ ఉండగా శక్తి విషయంలో అంత దారుణంగా ప్రవర్తించబోయిన ఆ దుర్మార్గుడు ఎవడో తెలుసుకొని వాడికి తగిన శిక్ష పడేలా చేయాలని నాకనిపిస్తుంది. అందుకే ఫోన్ చేశాను" అంటాడు భరత్. "నీలో ఈ మార్పు కలుగుతున్నందుకు మాకు కూడా సంతోషంగా ఉంది భరత్. అసలు మీ ఇద్దరిని కలపాలనే ఆలోచన నాది కాదు. ముందుగా కలిగింది శక్తికి. శక్తి మాటల ప్రభావంతో మా వల్ల సౌమ్య బాధపడుతుందని నాకు అర్థమై మీ భార్యాభర్తలు కలవాలని కోరుకున్నాను" అంటాడు సామ్రాట్. "ఓ, మా ఇద్దరిని కలపాలని శక్తి అనుకుందా? నీ సహాయాన్ని నేను భారంగా మోస్తున్నానంటే ఇప్పుడు నువ్వు శక్తి గురించి చెప్పాక ఆ భారం ఇంకాస్త ఎక్కువైంది సామ్రాట్" అంటాడు గిల్టీగా బాధపడుతూ. "భారంగా అనుకోవద్దు. మీరిద్దరూ సంతోషంగా ఉంటే చాలు. ఇకపోతే ఆ దుర్మార్గుడు తెలిసిన వాడని అనుకుంటున్నాము. కానీ వాడు ఎవడు అనేది గెస్ చేయలేకపోతున్నాం. కాలేజీ రోజుల నుంచి ఇప్పటి వరకు శక్తిని ఫాలో అయ్యేవాడు ఎవ్వడై ఉంటాడా అనేది ఎంత ఆలోచించినా ప్రయోజనం కలగడం లేదు. నువ్వేమైనా గెస్ చేయగలిగితే ప్రయత్నం చెయ్యి" అంటాడు సామ్రాట్. భరత్ కొన్ని క్షణాలు ఆలోచించి, "నేను కూడా గెస్ చేయలేకపోతున్నాను సామ్రాట్. బట్ ఇంకా ప్రయత్నం చేస్తాను" అంటాడు. "ఓకే భరత్, ఇక ఉంటాను" అని చెప్పి సామ్రాట్ ఫోన్ పెట్టేస్తాడు. భరత్‌లో ఈ మార్పు నిజంగానే సంతోషంగా అనిపిస్తుంది సామ్రాట్ అంటూ శక్తి కాఫీ కప్ అందిస్తుంది. భరత్ మాటలు నువ్వు డైరెక్ట్‌గా వినాలనే ఫోన్ స్పీకర్‌లో పెట్టాను అంటాడు సామ్రాట్ కాఫీ కప్ తీసుకుంటూ. ఇక్కడ సౌమ్య ఆ దుర్మార్గుడి గురించి ఆలోచిస్తూ, "వాడు ఎవడో ఏదో ఒక విధంగా దొరకాలి బావా" అంటుంది. "నిజమే సౌమ్య, నేను అదే అనుకుంటున్నాను" అని భరత్ అంటూ ఉండగా, భరత్ వాళ్ళకి సపోర్ట్ చేయటం రత్నప్రభకి అంతగా గిట్టక లోపలికొచ్చి, "వాళ్ళ గురించి మీకెందుకు సౌమ్య? అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోకు భరత్" అంటుంది రత్నప్రభ. సారీ. రత్నప్రభ మాటలకు ఇద్దరి మొహమొహాలు చూసుకొని ఆశ్చర్యపోతుంటారు. "ఇప్పుడు అంతగా ఏమైందత్తా? ఎందుకు అలా అంటున్నావు?" అని అడుగుతాడు భరత్. రత్నప్రభ తడబడుతూ, "అంటే మీరిద్దరూ శత్రువులు కదా భరత్. ఇప్పుడెందుకు మాటలు కలుపుకుంటున్నారు" అని అడుగుతుంది. "సామ్రాట్ శక్తి కూడా మా విషయంలో అలా అనుకొని ఉంటే సౌమ్య నేను ఇంకా దూరంగానే ఉండేవాళ్ళం అత్తా" అంటాడు భరత్. ఆ మాటకి రత్నప్రభ మ్యూట్ అయి చూస్తుంటుంది. నిజానికి శక్తి మీద అంత దారుణంగా ప్రవర్తించబోయిన ఆ దుర్మార్గుడు ఎవడో తెలిస్తే
వాడిని నేను కూడా వదిలిపెట్టను. ఫైనల్‌గా ఈ విషయంలో నేను కూడా సీరియస్‌గానే ఉన్నాను" అంటాడు భరత్ కోపంతో. "అది కాదు భరత్, వాళ్ళ విషయాలు మీకెందుకు?" అని ఇంకా రత్నప్రభ వాదించబోతుంటే, "నువ్వాగమ్మా! బావ ఇప్పుడే కరెక్ట్‌గా ఆలోచిస్తున్నాడు. శత్రువులెప్పుడూ శత్రువులుగా ఉండాలని రూలేమీ లేదు కదా! మేమిద్దరం కలవటానికి సామ్రాట్ వాళ్ళు ఎంతో కొంత సహాయం చేశారని బావ చెప్తున్నాడు. అలాగే వాళ్ళ సమస్యలు తీరటానికి కూడా మేము ఎంతో కొంత సహాయంగా ఉండాలని అనుకుంటున్నాము. ఇక ఈ విషయంలో నువ్వేమీ మాట్లాడకు" అంటుంది సౌమ్య. కూతురు మాటలతో రత్నప్రభ మనసులో భయం పడుతూ సైలెంట్ అవుతుంది. "టిఫిన్ చేద్దుగాని రా బావా" అంటూ సౌమ్య భరత్ చేపట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రత్నప్రభ భయపడుతూ ప్రకాష్‌తో శక్తి మీద రేప్ అటెంప్ట్ చేయించబోయింది నేను అని రేపు భరత్‌కి తెలిస్తే నన్నసలు భరత్ క్షమిస్తాడా అని అనుకొని కంగారు పడుతుంటుంది. ఆ రోజు సాయంత్రం 5 అవుతుండగా శక్తి కాలేజ్ వార్షికోత్సవానికి వెళ్ళడానికి రెడీ అవుతూ పాయింట్ షర్ట్ వేసి షర్ట్ మీద నుంచి జాకెట్ సూట్ వేసుకుంటూ ఉంటుంది. సామ్రాట్ అప్పుడే లోపలికొచ్చి డోర్ పెట్టి శక్తి రెడీ కావడం చూసి, "నా హిట్లర్ పెళ్ళాం ఎక్కడికో వెళ్ళటానికి రెడీ అవుతుంది" అని అడుగుతాడు. "కాలేజ్ ఫంక్షన్‌కి ఒక న్యూస్ కవరేజ్ చేయటానికి వెళ్తున్నాను సామ్రాట్" అంటుంది. "ఇప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా! పింకీతో కలిసి బయటికి వెళ్దామనుకొని ఆశగా వచ్చాను. పో శక్తి, నన్ను డిసప్పాయింట్ చేశావు" అంటాడు సామ్రాట్ నిరాశ చెందుతూ. శక్తి నవ్వుతూ దగ్గరకొచ్చి సామ్రాట్ మెడ చుట్టూ మాలలాగా చేతులు వేసి, "నీ ప్రోగ్రామ్‌ని మళ్ళీ ఎప్పుడైనా పెట్టుకుందాంలే. ఇప్పుడైతే నేను వెళ్ళాలి ప్లీజ్" అంటుంది. "తప్పదా?" అని బాధగా అడుగుతూ తన నడుం చుట్టూ చేతులు అల్లేస్తాడు. "ఖచ్చితంగా వెళ్ళాలి. తప్పదు" అంటుంది. "సరేలే, ఏం చేస్తాం" అంటూ తన నడుము చుట్టూ అల్లిన చేతులు తీసేస్తాడు. నిరాశగా మారిన సామ్రాట్ మొహాన్ని చూడలేక "ప్లీజ్" అంటూ సామ్రాట్ బుగ్గన ముద్దు పెడుతుంది. సామ్రాట్ ఆ ముద్దుకి తుళ్ళిపడతాడు. తుళ్ళిపడిన సామ్రాట్‌ని చూసి నవ్వుతూ "కిస్ పెట్టాను కదా! ప్లీజ్ ఇక అలా ఉండకు" అంటుంది. "ఇలాంటి కిస్ పెట్టి ఆశ పెడితే ఇక నేను ఊరుకుంటానా?" అంటూ అమాంతం శక్తి మొహం చేతిలోకి తీసుకొని తన పెదవులని ఆక్రమించుకొని స్ట్రాంగ్ కిస్ చేస్తుంటాడు. దాంతో ఆ స్ట్రాంగ్ కిస్‌కి శక్తి ఉక్కిరి బిక్కిరవుతుంటుంది. తెలియకుండానే శక్తి చేతులు సామ్రాట్ తల వెనుక దూరిపోతాయి. కానీ సామ్రాట్ అక్కడితో ఆగకుండా అతని చేతుల్ని ఎక్కడికెక్కడికో తీసుకెళ్తుంటే శక్తి తేరుకొని "అమ్మో సామ్రాట్" అంటూ సామ్రాట్‌కి దూరంగా జరుగుతుంది. సడెన్‌గా కిస్‌కి బ్రేక్ ఇచ్చేసరికి "ఏమైంది?" అని అడుగుతాడు. "నువ్వు కిస్‌తో ఆగేలాగా లేవు. నేను కాలేజీకి వెళ్ళాలని చెప్పాను కదా!" అంటుంది. సామ్రాట్ నవ్వుతూ తన దగ్గరికొచ్చి తన నుదుటి మీద ప్రేమగా మరొక ముద్దు పెట్టి, "నీ బైక్ సర్వీసింగ్‌కి ఇచ్చావన్నావు కదా! నేనే నిన్ను డ్రాప్ చేస్తాను. కిందికొచ్చేసేయ్" అని చెప్పి సామ్రాట్ వెళ్ళిపోతాడు. శక్తి నవ్వుతూ "పాపం సామ్రాట్" అని అనుకుంటుంది. కొద్దిసేపటికి సామ్రాట్ ఆ కాలేజీ ముందు కారాపి, "ఇలాంటి ప్రమోషన్ న్యూస్ కవరేజ్ చేయటానికి నువ్వు ఎప్పుడూ వెళ్ళవు కదా! ఇప్పుడేంటి కొత్తగా?" అని అడుగుతాడు. "వెళ్ళను. కానీ ఇప్పుడు నాకు ఈ డ్యూటీనే ఇచ్చారు. ఖచ్చితంగా వెళ్ళాలి" అంటుంది శక్తి. "సరే, ఇక్కడ కవరేజ్ పూర్తయిన తర్వాత నాకు ఫోన్ చెయ్యి. వచ్చి తీసుకెళ్తాను" అంటాడు సామ్రాట్. "అలాగే" అని చెప్పి శక్తి కెమెరాను తీసుకుని మెడలో వేసుకుని కారు దిగుతుంది. కాలేజీ ముందు కోలాహలంగా కనిపిస్తూ ఉండగా శక్తి లోపలికి వెళ్తుంటే సామ్రాట్ తిరిగి వెళ్ళిపోతాడు. కాలేజ్ లోపలికి వెళ్ళేసరికి అంతా కలర్‌ఫుల్‌గా కనిపిస్తూ స్టేజి మీద కొంతమంది స్టూడెంట్స్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తూ మిగతా స్టూడెంట్స్‌ని అలరిస్తూ ఉంటారు. వాస్తవ పత్రికతో పాటు మరికొంత మీడియా కూడా ఆల్రెడీ అక్కడికి చేరుకొని వారి డ్యూటీ వారు చేస్తుంటారు. శక్తికి మీడియాతో పలకరింపుల తర్వాత తన కళ్ళతో కాలేజీ ప్రాంగణం అంతా స్కాన్ చేస్తూనే ఇంకొక పక్క ఆ ప్రమోషన్ న్యూస్ కవరేజ్ చేస్తుంటుంది. కొంతమంది స్టూడెంట్స్ స్టేజి దగ్గర కనిపిస్తుంటే
మరికొంతమంది స్టూడెంట్స్ క్యాంటీన్ వైపు వెళ్తూ వస్తుంటారు. అందులో కొంతమంది మత్తులో ఊగుతూ రావటం శక్తి కంట పడుతుంది. వారిని చూడగానే శక్తి ఆ క్యాంటీన్ వైపే అనుమానపడుతూ ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్టుగా అక్కడ ఉన్న తోటి మీడియా నుంచి పక్కకు వెళ్తుంది. మిగతా మీడియా అంతా ఆ ప్రోగ్రామ్‌ని కవరేజ్ చేస్తుంటారు. శక్తి ఎవరికీ అనుమానం రాకుండా ఏదో కాల్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ క్యాంటీన్‌కి దగ్గరగా వెళ్ళే కొద్దీ కొంతమంది స్టూడెంట్స్ మత్తుగా మాట్లాడుతూ తూలడం ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంటుంది. డౌట్ లేదు. ఈ పిల్లలందరూ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళే అని అనుకొని అనుమానం రాకుండా ఫోన్ మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ క్యాంటీన్ వైపుకే అడుగులు వేస్తుంది. ఆ క్యాంటీన్ ముందుకు చేరి చాటుగా ఉండే విండోల నుంచి లోపలికి చూస్తుంటుంది. లోపల దృశ్యాన్ని చూసి షాక్ కావటం తన వంతవుతుంది. క్యాంటీన్‌లోనే డ్రగ్స్ అమ్మటం, స్టూడెంట్స్ డబ్బులు పెట్టి ఆ డ్రగ్స్ ప్యాకెట్స్‌ని కొనుక్కోవటం, స్టూడెంట్స్ ఆ డ్రగ్స్‌ని సేవించడం అంతా శక్తి కంట పడుతుంటుంది. ఎవరు గమనించకుండా తన దగ్గర ఉన్న కెమెరాతో లోపల దృశ్యాలని కెమెరాలో బంధిస్తూ ఆ ఫొటోస్‌ని, ఆ వీడియోని చెక్ చేసుకుంటూ ఉంటుంది. కానీ అప్పటికే ఓ రౌడీ శక్తిని కనిపెట్టి ఒక రాడ్ తీసుకొని తన వెనుకగా వస్తుంటాడు. శక్తి ఫోటోలు తీయటం, వీడియో తీయటం, ఆ కెమెరాల బంధించి చూసుకోవటం అన్నీ ఆ రౌడీ చూస్తూనే దగ్గరకొచ్చి వెనుక నుండి శక్తిని ఆ రాడుతో తల మీద కొట్టబోతుంటాడు. అతను కొట్టబోయే దృశ్యం ఆ విండోకి ఉన్న గ్లాసులో నుంచి శక్తికి కనిపించి వెంటనే అలర్ట్ అయి పక్కకు తిరిగేసరికి ఆ రాడ్ దెబ్బ విండోకి తగిలి గ్లాస్ పగులుతుంది. శక్తి ఆ రౌడీని కోపంగా చూస్తూ ఉండగానే ఆ రౌడీ కూడా తను దెబ్బ నుంచి తప్పించుకున్నందుకు కోపంగా చూస్తుంటాడు. అంతలోనే మరొక రౌడీ శక్తి వెనక నుండి వచ్చి తనని వెనక నుండి పట్టుకొని కర్చీప్‌ని వాసన చూపిస్తాడు. కాసేపట్లో శక్తి స్పృహ కోల్పోతుంది. స్పృహ కోల్పోయిన శక్తి కింద పడబోతుంటే ఆ రౌడీ శక్తిని పట్టుకొని ఇప్పుడు ఏం చేద్దామన్నా అంటాడు. అక్కడ స్టూడెంట్స్ అటు ఇటు తిరగడం మరొక రౌడీ గమనించి లోపల జరిగేదంతా తను షూట్ చేసింది. ముందు ఆ కెమెరాని నాశనం చేయాలి. కానీ ఇక్కడ కాదు. సైలెంట్‌గా తనని దగ్గరలో ఉన్న ఆ క్లాస్ రూమ్‌లోకి తీసుకువెళ్దాం పద. అక్కడ ఎవరు ఉండరు అని చెప్పి ఇద్దరు కలిసి ఎవ్వరికీ అనుమానం రాకుండా కెమెరాతో ఉన్న శక్తిని పట్టుకొని అక్కడి నుండి తీసుకువెళ్తుంటారు. కాసేపట్లో శక్తిని ఆ రూమ్‌లోకి తీసుకొచ్చి రూమ్ డోర్ వేస్తారు. తనని ఫ్లోర్ మీద పడుకోపెట్టి తన మెడల నుండి కెమెరాని తీసుకోబోతుండగా అప్పటి వరకు స్పృహ కోల్పోయినట్టుగా నటించిన శక్తి వాడిని ఒక్క తన్ను తంతుంది. దాంతో ఆ ఫోర్స్‌కి వాడు కాస్త దూరంలో ఎదురుగా ఉన్న గోడకి తగిలి కింద పడతాడు. ఏం జరిగిందో ఇద్దరి రౌడీలకు తెలిసేలోపే శక్తి లేచి నిలబడుతుంది. శక్తి ఆ ఇద్దరిని కోపంగా చూస్తూ డ్రగ్స్ ఉన్న దగ్గర ఇలాంటి రౌడీలు ఉంటారని తెలిసే నా జాగ్రత్తలో నేను ఉన్నాన్రా. నువ్వు చూపించిన ఆ మత్తుని నేను పీల్చకుండానే స్పృహ కోల్పోయినట్టుగా నటించాను అంటూ ఇంకొక రౌడీని కూడా కాలుతో గట్టిగా తంతుంది. వాడు కాస్త దూరంలో వెళ్ళి కింద పడతాడు. రేయ్! ఒక ఆడదానితో తన్నించుకోవడం మనకు అవమానం. దీని సంగతేంటో చూడాలి అని అనుకొని ఇద్దరు శక్తి మీదకి విరుచుకుపడుతూ తన దగ్గర ఉన్న కెమెరాని ధ్వంసం చేయాలని చూస్తుంటారు. కానీ శక్తి చాకచక్యంగా వాళ్ళ ఇద్దరి మీద ఫైట్ చేస్తూ ఆ కెమెరాని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటుంది. ఇలా ఫైటింగ్ జరుగుతుండగా శక్తి కొట్టిన దెబ్బకి ఒకడు టేబుల్ మీదకి వెళ్లి పడతాడు. ఆ టేబుల్ మీద వాడికి పేపర్ వెయిట్ కనిపిస్తుంది. వెంటనే వాడు ఆ పేపర్ వెయిట్‌ని చేతిలోకి తీసుకొని ఇంకొక రౌడీని చితక్కొడుతున్న శక్తిని వెనుకగా చూస్తూ ఏయ్! అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ అరుపుతో శక్తి వాడిని పట్టుకొని ఎదురుగా తిరుగుతుంది. ఆ వెంటనే వాడి చేతిలో ఉన్న పేపర్ వెయిట్ శక్తి వైపుకి విసిరేస్తాడు. అక్కడి నుండి శక్తి తప్పుకునే అంతలోనే ఆ పేపర్ వెయిట్ తన వైపుకి దూసుకువచ్చి తన నుదిటికి గట్టిగా తగులుతుంది. దాంతో శక్తి నుదిటికి దెబ్బ తగిలి రక్తం కారటం, కళ్ళు బైర్లు కమ్మటం జరిగిపోతుంటుంది. అదే అవకాశంగా తీసుకున్న ఆ ఇద్దరి రౌడీలు వచ్చి
తన దగ్గర ఉన్న కెమెరాని గుంజుకోవాలని చూస్తుంటాడు. శక్తికి దెబ్బ గట్ గట్టిగా తగిలి బట్టల మీద అంతా రక్తమయం అవుతున్నా, కళ్ళు మసకబారి బైర్లు కమ్ముతున్నా, ఆ కెమెరాని కాపాడుకోవటానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తుంటుంది. ఆ ప్రయత్నంలో తను ఓడిపోయే పరిస్థితికి వచ్చి కెమెరా వాళ్ళ చేతికి చిక్కుతుంది. శక్తికి ఉండే కొద్దీ తనకి ఆ దెబ్బతో కళ్ళు తిరుగుతుంటే వాళ్ళని ఎదిరించలేక వాళ్ళ చేతిలో కెమెరాని చూసి కంగారు పడుతుంటే రౌడీ ఆ కెమెరాని అక్కడున్న బోర్డు వైపుకేసి విసురుతాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆ కెమెరా పగిలిపోతుందా? శక్తి కష్టం వృధా పోనుందా? గాయపడిన శక్తి పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో, ఆసక్తికరంగా మలుపులతో కథా వీడియోస్‌ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థాంక్స్ ఫర్ లిజనింగ్.